నీకు అలా కనిపిస్తుందా? వాని చెట్లు కూడా రేటుకి వచ్చినాయి, నడుం కాడికి వచ్చినాయి. ఎల్లో కలర్ కనిపిస్తుందా? మరి పడే ఆయిందని ఫైనల్ అయితే మాకైతే చెట్టు దొరికింది. దీన్నే బోడ మావాడైతే జేబు నింపుకున్నాడు. ఇక ఇంత ఒక అర్ధ కిలో అయితే. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ గను A to Z. ఈరోజు ముచ్చట ఏంటంటే మార్కెట్లో చాలా అంటే చాలా రేటు పలికే కర్రీ అదేంటో మీకు చెప్తాను నేను. మీకు తెలిసే ఉంటుంది అనుకుంటా. అదేంటిదంటే ఇప్పుడు మనం బోడ కాకరకాయ. ఇది అయితే మనకు విటమిన్ అందజేస్తుంది. దీన్ని బోడ కాకరకాయ అంటారు. ప్లస్ దీని ఇమ్యూనిటీ పవర్ అయితే ఎక్కువ ఉంటుంది ఇందులో. సో ఆ కర్రీ అయితే మేమైతే ఆ కాయలకైతే సర్చ్ చేయడానికి అయితే మా సైడ్ అయితే మేము ఒక బోడ అంటారు, ఆ బోడకైతే మేము వచ్చినాం. మేమైతే సర్చ్ చేస్తున్నాం చూడండి. దాని గురించి కూడా మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తా. సో ఇప్పుడైతే మన చెట్టు కాడికి అయితే పోతాం. చూడండి, ఆల్రెడీ ఒక చెట్టుకైతే తెంపిన. వెళ్తే బోడ కాకరకాయ. సో ఇటైతే మేము పోతరాజు బండ అంటారు మా సైడ్. ఇది పోతరాజు బండకైతే వచ్చినాం మేము. ఇక్కడ చెట్లు అయితే ఉన్నాయి. చెట్లకైతే చూసుకున్నాం, మన చెట్లు కనిపిస్తున్నాయి ఒకసారి. మావాడు ఇంకోటి వచ్చిండు వాడు అటు చెట్టు కాడ చూస్తాడు. అటు వాడు ఏడున్నాడో చూడండి. మావాడైతే అక్కడ ఉన్నాడు, తుప్పట్లు ఉన్నాడు అక్కడ తుప్పల్లా. చదువు మీద దృష్టి పెట్టి అయ్యయ్యస్ ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా. కానీ దొరికిన ఐరేమన్నా తెంపిల్లా. బోడా కాకరకాయ కర్రీ అనేది విటమిన్, చాలా టేస్ట్ ఉంటుంది. కూర వండితే చింతపులుసు ఇట్లా పోసి వండితే మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటుంది. సిటీ వాళ్ళకైతే చాలా అంటే చాలా మస్తు ఇంట్రెస్ట్ చూపిస్తారు ఈ కూరకైతే. పల్లెటూళ్ళనైతే మేము అంటే బాయిల దగ్గరికి పోయినప్పుడు కానీ అవి ఇంట్లాడుకొని వచ్చి తింటాం. ఇగో దొరికినాయి 5-6 కాయలు దొరికినాయి అంతే. దప్పడం చెల్లు ఇవారు తిరిగిలేదు ఏంటి, అడుగులన్నీ ఇవే. మావాడు అయితే ఉత్తాడు, లోపలికి వస్తాను. మాకు ఒక్క చెట్టు దొరికింది, కొంత తప్పడమన్నా మా అవుతాయి. ఇంకో 2-3 చెట్లు దొరికితే దీనివల్ల ఉపయోగాలు ఏంటిరా చెప్తావా? తెలుసారా? కిడ్నీలలో రౌతులు రావట. ఇప్పుడు మనం బోడా కాకరకాయ అయితే కూస్తున్నా. దీనిని అడవి కాకర అని కూడా అంటారట. ఇందులో విటమిన్ B12, విటమిన్ D, కాల్షియం, జింక్, కాపర్, మెగ్నీషియం లాంటివన్నీ పోషకాలు ఉంటాయంట. ఇది శరీరంలో ఇమ్యూనిటీ పవర్ ని కూడా బలపరుస్తుందంట. ఈ బోడా కాకరకాయల వల్ల వచ్చే ప్రయోజనాలు: తలనొప్పి, జుట్టు రాలడం, చెవి నొప్పి, కడుపులో ఇన్ఫెక్షన్ రాకుండా చేస్తుందంట. బోడా కాకరకాయ పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయట. బోడా కాకరకాయ తినడం వల్ల రోగనిరోధక శక్తిని బలపరుస్తుందంట. డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఎంతో ఉపయోగపడుతుందట ఈ కూర, బోడా కాకరకాయ కూర. వర్షాకాలంలో వచ్చే దురదల నుంచి కూడా కాపాడుతుందట ఈ కూర. పక్షవాతం, వాపు, అకస్మాత్తుగా కంటి సమస్యల విషయంలో కూడా ఈ కూర ఎంతో ప్రభావం చూపిస్తుందంట. రక్తపోటు, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులను కూడా బలపరుస్తుందట, సహాయపడుతుందట. ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా ఈ కూర తింటే శిశు ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుందట. బోడా కాకరకాయ దగ్గుకు కూడా ఒక మంచి మెడిసిన్ అట గాయస్. ఎక్కడనో నల్లమల్ల ఫారెస్ట్ ఉన్నట్టున్నాం. మామూలుగా అక్కడ వస్తాను. అయితే మొత్తం కోళ్ళ ఫారాలు రీసెంట్లీ అంటే ఒక 1 year అవుతుంది కట్టి. 3 చెట్లు పెద్దయి. తీ బండి. నేనైతే ఇప్పటికీ ఒక 2-3 times అయితే తిన్నా బోడకాయకి. మావాడైతే ఒక్కసారి కూడా తినలేదట. సో ఏమన్నా వెళ్తాయా లేవా అని ట్రై చేస్తాడు. మానిమందం అన్న ఇంత కర్రీకి వెళ్ళాలి. కరిగొంప ఆడుంటాయి కావచ్చు. నీకు ఇక ఒక్క చెట్టు దొరికితే కర్రీ మందం మా అయితే. ఇంకా చూడు ఎట్లుంది మనిషి ఎంత ఉన్నాయి చూడు చెట్లు. వానికి నడుం కాడుకున్నాయి చెట్లు, అందులో పురుగు ఏమున్నాయో కూడా తెలియదు మాకైతే. ఇంత ఎందుకు సెర్చ్ చేస్తున్నాం అంటే చెట్ల గురించి అంటే, బోడా కాకరకాయలు అనేది విటమిన్ ఫుడ్. ఎందుకంటే మనకి ఎప్పుడు దొరికాయి, ఓన్లీ ఈ సీజన్ అప్పుడే దొరుకుతాయి. టేస్ట్ కూడా మస్తు ఉంటుంది. ఓన్లీ వర్షాకాలం అప్పుడే దొరుకుతాయి. సిటీలో ఉన్న వాళ్ళకైతే అసలు చెట్టు ఎట్లుంటారో కూడా తెలియదు ఎగ్జాక్ట్లీ. నేనైతే ఇప్పుడు మీకు చెట్టు కూడా చూపిస్తా.
కాయలు ఉన్న చెట్టు ఏమైనా దొరికితే ఆడిపోయి చూపిస్తా, ఆ చెట్టు చూపిస్తా, ఆ చెట్టు ఎట్లుంటుంది, ఆ కాయలు ఎట్లుంటాయి. తెలియదురా సిటీ ఉన్న వాళ్ళకి. అయ్యో ఇక్కడ ఉన్నది ఇగో కాయస్, ఇగో మీరు చూసుకున్నట్టు ఇక బోడకాయ చెట్టు ఇక చూడు ఇక ఇది చెట్టు. వావ్ మస్తు ఉన్నది దీనికి. మొత్తానికి అయితే మా ప్రతిఫలం అయితే తగ్గింది, మాకు దొరికింది. ఇగో గాయస్ ఫైనల్ అయితే మాకైతే చెట్టు దొరికింది. దీన్నే బోడకాకరకాయ చెట్టు అంటారు. చూడుర్రి. అయితే ఇక్కడికి అయితే చూసి కానీ ఇక్కడైతే వాళ్ళు చూడనట్టున్నారు. వెళ్తుంది కూర అన్నాం. చెట్టు తీయలావట్రా ఇటు అంటే చిన్న బాగా తిప్పకు. ఇగో తిరగాలి, ఓపుకుంటే తిరగాలి. తిరగంగా ఖచ్చితంగా దొరుకుతుంది. కింద పడ్డదా చెట్టు ఖచ్చితంగా ఉంటాయి, కానీ ఓపిక. పేషెన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ దెన్ యువర్ లైఫ్. ఇట్లా కింద కూర్చుండి కరెక్ట్ కూర్చున్నాం మనకి ఎగ్జాక్ట్లీ కిందికి వెళ్ళి ఊలాడ పడతాయి కదా, అట్లా దొరుకుతాయి. అంటే వేరే డబల్ మీనింగ్ తీసుకోకూర్రి. తీగ ఇప్పుడే పైకి పోతుందిరా. ఇది ఎల్లో కలర్ కనిపిస్తుందా మీకు? మీకు చూపిస్తా గైస్. మీకు ఎల్లో కలర్ కనిపిస్తుందా? అదే తీగ చిన్న ఇప్పుడే పిందే. మావాడైతే జేబు నింపుకున్నాడు. ఇక అగో నీ గుడ్డని వారా పై చెయ్యి పైన ఏంది రాగో ఈ చెయ్యి పైన రా. వాసన వస్తుంది అంతే పురుగు. తీసుకుందాం అంతే. కాయలు దొరికినాయిగా, ఇంకేంది సంబరం. ఇంట్లో ఎవరు చూడలే. ఎవరు చూడపోయేసరికి మనకు దొరికింది. అంటే ఇంత మా నడుము కాడికి చెట్లు వచ్చినాయి గాయస్, భయపడతారు. నాకు పురుగు కూసింది కావచ్చు అని చెప్పి భయపడి లోపలికి అయితే రాలే. ఇక మావాడైతే ఏమన్నా కానీ పోదాం దారా అని చెప్పి ఇద్దరం అనుకొని వచ్చినాం. ఇక చూడు వాని చెట్లు కూడా రేటుకి వచ్చినాయి, నడుము కాడికి వచ్చినాయి. ఇవి మార్కెట్లో అయితే కిలోకి ఎంతరా? 76 250 రూపాయలు అయ్యా. ఓ సారీ గాయస్, మార్కెట్లో కిలోకు 250 రూపాయలు కేజీ అట. మనం ఒక 2 hours 1 hour ఇట్లా మనం ఇట్లా కష్టపడి తిరిగినాం అనుకో, ఈజీగా దాదాపు ఒక 5-6 కిలోలు పట్టుకుని పోయి మార్కెట్లో అమ్ముకున్నాం అనుకో, మస్తు. ఇక చూడరు గాయస్ ఎట్లా దొక్కిలో తవ్వ మొత్తం గజిబిజి దొక్కిళ్ళు. ఇట్లా దొక్కినాక నెక్స్ట్ మళ్ళీ మనం చూసే వాళ్ళకి కూడా దొరకదు కదా, తీగ వాడిపోతుంది, తెంపుతారు. మెల్ల చిన్న తెంపుకొని పోవాలి, కానీ ఇట్లా ఆగమని చెప్తే కష్టం. ఇక చూడు ఇక తవ్వ కనిపిస్తుందా? పోదా ఇరు. గాయస్ మనకైతే ఇంకో చెట్టు అయితే దొరికింది. ఆ పైన ఉన్నాయి కాయలు, పైన కనిపిస్తున్నాయా? ఆ పైన కాయలు ఉన్నాయి. కాకపోతే పైకి ఎక్కుదామంటే లోపల మొత్తం రేణు కంపు ఉన్నది, పరగంప రేణు కంపు ఉన్నది. కూర్చుతో అని ఆలోచిస్తాను మా వాడు. ఎట్లా అంటే కూర్చుతా ఎక్కాలి, లేదా తీగ గుంజితే మెల్ల ఎక్కాలి. కాకపోతే చెట్టు మన బ్యాలెన్స్ ఆపదురా, కొమ్మలు చిన్నవి కదా. అక్కడ పైన అందులో లోపల సపరేగా కొమ్మ గుంజం పాటే అటు అవతల దిక్కు గిడు ఉంది. ఇగో గిడు ఉంది అనుకో. నీకు అలా కనిపిస్తుందా? చెట్టు ఎక్కిన అందట్లేవు కదా అవి. అవురా చెట్టు ఎక్కిన అంతే అంట. చెట్టు ఎక్కుతా మరి పడే ఆయిందని అమ్మా. గైస్ బోడా కాకరకాయల గురించి అయితే ఒక హిస్టరీ ఉంది, నేనైతే చెప్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. జాగ్రత్త రవి, చెట్టే వాంగుతుంది నువ్వు ఎక్కితే, దున్నపోతున్నట్టు నువ్వు. నీకు చెట్టు ఆగుదా?
మావాడైతే ట్రై చేస్తాడు పైకి ఎక్కుదామని. పట్టుకోనే అన్న. నేను పట్టుకున్నా పట్టు. అబ్బా ఊరా కూర్చిందిరా, చీరింది కంప వేసి. ఏంది కింద పడ్డది. ఇగో మామూలుగా చూడు ఎన్ని కాయలు దొరికినాయో. చేతులు అన్నాయినాయి, మళ్ళీ బ్యాగులు ఉన్నాయి లోపల కనిపిస్తున్నాయి. గాయస్ పైన అయితే ఫుల్ కాయలు ఉన్నాయి, కాకపోతే మాకు అందుతలేదు. ఈ లోపలైతే మొత్తం కంపు ఉంది, కూస్తుంది. కంప కనిపిస్తుంది ఇక, ఈ కంప మొత్తం కూస్తుంది. పైన అయితే కాయలు మొత్తం అట్లా వదిలిపెట్టినాం. మేమైతే పోతున్నాం. సాగు మా ఇద్దరికి అయితే వెళ్తుంది కర్రీ, కూర అయితే ఇద్దరికి. గ్యాస్ మీద పోతున్నాం ఇంటికి, అయిపోయింది చాలు. దొరికితే అనుకున్నారా అసలు? అందుకే ఇవన్నీ దొరికాయి. నాకైతే మా బింజపల్లి గ్రామంలో అయితే సబ్ స్టేషన్ అయితే శాంక్షన్ అయింది. సో సబ్ స్టేషన్ వర్క్ అయితే జరుగుతుంది. సో ఆ వర్క్ వల్లనే ఇప్పుడైతే సర్వీస్ చేయడం జరుగుతుంది. అట్లా ఎందుకంటాను అంటే మళ్ళీ అందులో మొత్తం కూడుతాం దాన్ని. గొడకాయలు పట్టుకొచ్చినాం. మాకైతే ఇన్ని దొరికినాయి. ఇవి ఎంత ఒక అర్ధ కిలో అవుతాయా? పావు కిలో. అర్ధ కిలోకి ఎక్కువ అయితే రా, పావు కిలో అంటాను రావాలా. ఇవన్నీ దొరికినాయి. ఇవైతే ఫుల్ మాకు చాలు. అనుకోకుండా వచ్చినాం బాయిక్ అడిగి, ఎక్స్పెక్ట్ చేయలే కాయలు దొరుకుతాయని. సో అయితే అటు ఓట్లు అయితే కాయల చెట్లు కనిపించినాయి, కాయలు తెంపినాం. అయిపోయింది. కూరగాయ అయితే పోయి వండుకొని మంచిగా తిందాం, ఫ్రై చేసుకుందాం. అయిపోయింది, కాయలు దొరికినాయి. పోతాన్నాం పోయి కాయలే. అమ్మా డ్రైవర్, ఏ డ్రైవర్